మన next participant, Saujanya Datla from RajuPickles.com. Welcome to the show, Saujanya. మాది వచ్చేసి నాన్ వెజ్ పికిల్స్ RajuPickles.com అది అంతా ఆన్లైన్ బిజినెస్. ఇది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ హోమ్ డెలివరీ ఉంది అండ్ యూఎస్ యూకే కూడా పంపిస్తున్నాము. ఫెడెక్స్ ఏరోమాక్స్ ద్వారా ఇది డెలివరీ అవుతుంది. ప్రస్తుతానికైతే ఫేస్బుక్ ప్రమోషన్స్ అండ్ ఫుడీస్ ఇన్ హైదరాబాద్, ఫుడీస్ ఇన్ ఆంధ్ర ద్వారా మేము చేస్తున్నాము. సో ఇంకా గ్రో అప్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. సో మాకు మార్కెటింగ్ మెంటరింగ్ కోసం ఇక్కడిది వచ్చాము. నెలకి ఎంత వ్యాపారం చేస్తున్నావమ్మా? ఇప్పుడు 100 kgs వరకు అవుతుంది. ఎంత పర్ కిలో? ఎంత పర్ కిలో యావరేజ్ 1000కి ఇస్తున్నాం. 1000. సో సుమారుగా నెలకు 1 లక్ష రూపాయల బిజినెస్ అవుతుంది. ఇప్పుడు యూఎస్ యూకేకి మీరు పంపించే కస్టమ్స్ అదేం ఇష్యూ ఉండదా మీట్ పంపించడానికి? ఏమి లేదు, ఫెడెక్స్ త్రూ ఫెడెక్స్ పంపుతున్నాము. అండ్ ఇదండి మీరు ఇంట్లో చేస్తారా లేకుంటే మీకు టీమ్ అంటే మీకు ఒక అంటే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను, షాప్ ఏం లేదు. కాకపోతే నా కింద ఇంకా 3 members ఉన్నారు. సో అంతా నేను చూసుకుంటాను, వాళ్ళు క్లీనింగ్ మొత్తం దానికి చేయడానికి అంతా వాళ్ళు చూసుకుంటారు. సో దగ్గరుండి నేనే చూసుకుంటాను. మీరు ఇక్కడ ఒక యూఎస్పీ క్రియేట్ చేస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ పికిల్ మేము మా తెలంగాణ ప్రాంతం, మా తెలంగాణలో మేము చికెన్ పికిల్ తినే టేస్ట్ ఇటు భీమవరం వేరే ఉంటుంది. మా ఫ్రెండ్స్ చాలా మంది భీమవరం అక్కడ నుంచి ఉన్నారు, అందుకోసం చెప్తున్నాను. అంటే మీదైనా యూఎస్పీ ఉందా అట్లా? మీరే మేమంటే యాక్చువల్లీ ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ మాది భీమవరం వెస్ట్ గోదావరి. సో అక్కడి నుంచి తెప్పించుకునేవారు మా చేత. సో నేను హౌస్ వైఫ్ని కదా, నేనే ఎందుకు చేయకూడదు అనేసి మా మదర్ బాగా చేస్తారు, ఆవిడ దగ్గర నేను నేర్చుకుని చేసాం. ఓకే. సో బేసికలీ రాజు అన్నప్పుడు మీరు అక్కడ కైండ్ ఆఫ్ యూఎస్పీ క్రియేట్ చేస్తున్నారు అక్కడ భీమవరం అట్ సైడ్ పికిల్స్ అన్నట్టుగా. దాన్ని మార్కెట్ చేసుకోవాలి ఎక్కువ. దాన్ని చేయాలంటే పాజిటివ్ గా అడుగుతున్నారు సార్. ఎందుకంటే ఇది ఏంటంటే ఒక ప్రాంతానికి ఒక రుచి ఉంటుంది, ఆ రుచి కోసమే కదా మీ దగ్గర కొనుక్కున్నారు మెయిన్. అందుకే సో చాలా మంది కూడా అది ఇష్టపడి తీసుకుంటున్నారు. ఆల్రెడీ సెలబ్రిటీస్, హీరోస్ కూడా ఆల్రెడీ ఉన్నారు. మాకు 60-70% వచ్చిన వాళ్ళు టేస్ట్ నచ్చి రిపీట్ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు. మాకు అది చాలా మంచిది. రిపీట్ కస్టమర్స్ బాగున్నారంటే ఇట్స్ ఏ గుడ్ సింబల్ ఫర్ యు. లైక్ 60-70% దాన్ని రిపీటెడ్ గానే వస్తున్నాయి అన్ని. సో మీరు స్కేల్ పెంచితే కూడా ఆ టేస్ట్ మెయింటైన్ చేయగలరా? కన్ఫర్మ్ గా చేస్తా. ఎట్లా చేయగలరు? చేయగలను, అది నమ్మకం నా మీద నాకు ఉంది, నమ్మకం ఉంది. అంటే బేసిక్గా మీరు ఒక అంటే దాన్ని ప్రాసెస్ ఓరియంటెడ్ చేశారా? 1 kgకి మీ మెజర్మెంట్స్ ఇట్లా చేసి, అంటే ఇప్పుడు మీరు లేకుండా మీ దగ్గర మీరు ఇప్పుడు అంటే 100 కిలోలు చేస్తున్నారు, 1000 కిలోలు చేయాలనుకోండి, ఒక 100 మంది కలిసి చేయాల్సి వస్తుంది. నేనే దగ్గరుండి చేస్తాను కదా. మీరు 1000 కిలోలు చేయలేరు, అంటే 10,000 కిలోలు అక్కడ నేను చేయలేను. నా కింద ఉంటారు, ఇంకా పెంచుతాను వాళ్ళని. కానీ నేను దగ్గరుండి అంటే మీరు 2 things. ఒకటి మీడియం వేర్ పీపుల్ కెన్ బై యువర్ పికల్స్, వెబ్సైట్ ఇక్కడ అన్ని డిఫరెంట్ పికల్స్ రేట్స్, ఆన్లైన్ పేమెంట్ గేట్వే, అదొకటి. రెండోది ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటారు, SOPs అంటారు. ప్రతి బిజినెస్కి ఒక SOPs క్రియేట్ చేసుకోవడం. ఎట్లా కిలోకి ఇలాంటి మెజర్మెంట్స్ ఉంటాయి, ఈ ప్రాసెస్ ఉంటుంది, ఇలా చేయాలని. మీ ఇలాంటి ఒక 100 మంది సౌజన్యంలో వర్క్ చేయగలగాల అంటే మీ నాలెడ్జ్ ఉంది, మెజర్మెంట్ ఉంది, అది ఎంతకి ఎంత చేయాలనేది ఉంది. అది SOPs క్రియేట్ చేసుకొని వెబ్సైట్, ఆన్లైన్ పేమెంట్ గేట్వేస్ అట్లా క్రియేట్ చేసుకొని ఆన్లైన్ ఆర్డర్ చేసుకునేట్టుగా చేసుకుంటే మీ స్కేలబిలిటీ గురించి చెప్తున్నా. స్కేల్ చేసుకోగలుగుతాను. మీరు 50 కిలోలు 100 కిలోల వరకు మీరు ఓకే మీరే చేయగలుగుతారు. కానీ దాని తర్వాత నుంచి ఒక మీ ఆ క్వాలిటీ, మీరు ఆ సేమ్ పర్సిస్టెంట్ టేస్ట్ మెయింటైన్ చేయాలంటే మీ ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ క్రియేట్ చేసుకొని అది ఉంది, స్టాండర్డ్ ఉంది, దాని ద్వారానే చేస్తున్నాను. ఇంకా చేయాలనేసి ఇక్కడికి. ఇప్పుడు మీరు ఎక్స్పాన్షన్ ప్లాన్ అయితే ఇప్పుడు అది ఫ్యాక్టరీ లాగా పెట్టాలన్నమ్మా, అంటే ఏదైనా మెషిన్స్ లాగా ఏమన్నా కొని ఫ్రైయింగ్ కానీ దానికి కానీ అట్లా పెడదామన్నా? ఎట్లా మీ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఏంటి చెప్పండి. అంటే అదే ఇంకా పెంచుదామని. దీన్ని ఇంకా పెంచడం అంటే ఏంటి? ఇంకొక ఇల్లు తీసుకుని ఇంకొక 100 kgలు యాడ్ చేయటమా? ఇంకా పెంచడం అంటే ఒక డీప్ ఫ్రైయర్ కొని అలా చేయటం? అదే అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక అంటే ఇంట్లో నుంచి ఒక ప్రాసెస్కి వెళ్ళగలగాలి. మిషన్స్ ద్వారా అలా ఏం కాదు, ఇంకా మేడ్స్ని పెట్టుకోవాలి, ఇంకా వాళ్ళ ద్వారానే హ్యాండ్ మేడ్ చేయాలి. ఇప్పుడు 100 kg చేస్తున్నాం చెప్తున్నారు కదమ్మా, అంటే నీ లెక్క ప్రకారం, అంటే నీ ఊహ, అంటే లెట్ మీ కమ్ టు యువర్ ఇమాజినేషన్. ఇంత బిజినెస్ చేయాలనుకుంటున్నాను, ఒక డ్రీమ్ లాంటిది ఉండాలి కదా. ఆ డ్రీమ్ చెప్పండి నాకు, ఎంత చేయాలనుకుంటున్నావు? ఇప్పటికి వచ్చేసి మంత్లీ 100 kgs వెళ్తుంది కదా, దాన్ని ఇంకా 500 kgs అబౌవ్ చెయ్యాలి, పెంచుకోవాలి. బయట నా పేరు పెరగాలి. 1000, 10,000, 20,000 kgs అది మీరు ఇచ్చే ఆర్డర్స్ ని బట్టి ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఒక మోటివేషన్ స్మాల్ స్టోరీ ఒక 1 minute లో చెప్పాలంటే, బ్రాండ్ మర్చిపోయా, బట్ ఒక లాంగ్ టైం బ్యాక్ రెడ్ స్టోరీ. ఒక అతను యూకేలో ఇలానే పికిల్స్ స్టార్ట్ చేశాడు. ఇండియన్ గ్రోసరీస్లలో పికిల్స్ పెట్టి అమ్మేవాడు.
జస్ట్ 50 బాటిల్ 100 బాటిల్ అట్లా పెరుగుతూ ఆయన యూకేలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఇండియన్ అయ్యాడు. ఈ ప్రతి స్టోర్లో వాళ్ళు ఈవెన్ టెస్కో ఇస్కో అంటే ఇట్లా ఈ పెద్ద యూకే స్టోర్స్లో కూడా ఆయన ప్రొడక్ట్స్ అమ్ముతారు ఇవాళ. సో డ్రీమ్ బిగ్, మీరు అట్లా కావచ్చు ఇండియాలో లార్జెస్ట్ నాన్ వెజ్ పోగలుగుతారేమో, అది చేయగలగడము. సౌజన్య గారు, ఇప్పుడు మీరు పికిల్స్ అన్నారు కదా, నాన్ వెజ్ ఏమేమి అంటే ఏ నాన్ వెజిటేరియన్ అంటే ఏమేమి వండుతారు? చికెన్, మటన్, ఫ్రాన్స్ అండ్ దేశీ నాటుకోడి ఒకటి ఉంది. ఇంకా అంటే ఓన్లీ 4 బ్రాండ్స్? ఓన్లీ 4. దీంట్లో విత్ బోన్, విత్ లెస్ విత్ బోన్ అవి. ఓకే అండి. సో సౌజన్య, నాకు తెలిసిందంటమ్మా డ్రీమ్ బిగ్ దట్ యాజ్ ఈ జడ్జ్ గారు చెప్పినట్టు ఒక ఫిగర్ మీరు తీసుకొచ్చిన తర్వాత నాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఒక ప్రాసెస్ పెట్టాలి. అంటే నేను మొన్న రీసెంట్గా ఒక చికెన్ ఐ డోంట్ నో వాట్ చికెన్ ఇది నాటుకోడి చికెన్ చేశారు. నేను అడిగాను అనమాట, ఎలా చేస్తారంటే ఎక్కడి నుంచో చికెన్ తీసుకొచ్చేసిన తర్వాత ఆ కుక్కర్లో వేసేసి దాని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనమాట, కడిగేసి దాంట్లో వేస్తారంట. 1 hour కుక్ చేసి చేస్తారు అది. సో సంథింగ్ ఈజ్ కమింగ్ లైక్ దిస్ యాక్చువల్లీ. సో యూ షుడ్ నో వాట్ ఇంగ్రీడియంట్స్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ అక్రాస్. సపోజ్ 1000 kg చేయాలంటే దీనికి ఇంత ఉప్పు, ఇంత కారం, నూనె ఇవన్నీ కావాలి కదా. సో ఈ ప్రాసెస్ అనేది మీరు ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్. అంటే ఫార్ములా చేసుకోమంటున్నారు, అంటే కేజీకి ఎంత, 1000 kgs ఎంత, అలాగా ఆల్రెడీ ఫస్ట్ ఫార్ములా అనేది మాకు ఉంది. దాని ద్వారా టేస్ట్ మెయింటైన్ చేసుకోవాలన్నమాట. రాజు పికల్స్ దగ్గరికి వస్తే ఇలా టేస్ట్ ఉంటుంది. పెద్దగా కావాలంటే ఇష్యూస్ కూడా పెద్దగా ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ ట్యాకిల్ చేయడానికి షుడ్ బి రెడీ ఫర్ దట్ యాక్చువల్లీ. దీనికి కంగారు పడిన అవసరం ఏమీ అవసరం లేదు. ఇట్స్ ఎ బిజినెస్. ఇంత చిన్న చేసినా పెద్ద చేసినా ప్రాబ్లమ్స్ అన్నిట్లో ఉంటాయి అన్నమాట. బట్ హౌ డూ యూ స్కేల్ అప్ టు దోస్ థింగ్స్ అనేది బిగ్గెస్ట్ థింగ్. డెఫినెట్లీ విల్ ఆస్క్ యూ టు మీట్ సమ్ మెంటర్ హూ కెన్ గైడ్ యూ. ఈ చిన్న బిజినెస్ నుంచి పెద్దకి వెళ్తే ఏమొస్తాయి, ఎలా చేయాలన్నది విల్ ట్రై టు గైడ్ యూ దేర్ అక్రాస్. విమెన్ ఆంటర్ప్రెన్యూరల్ ఫండ్స్ అవి ఉన్నాయమ్మా, మెంటర్షిప్ నెట్వర్క్స్ ఉన్నాయి, మీకు తప్పకుండా గైడెన్స్ ఇచ్చి వీ కెన్